హాయ్ అండి. ఇదైతే ఈరోజు నేను మీకు బుట్టి డిజైన్ అండి. బుట్టి డిజైను ప్లస్ మీరు నెక్ కూడా లైన్గా వేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి ఒక వైట్ బీడ్, కట్ బీడ్స్, అలాగే యాంకర్ థ్రెడ్ వాడానండి నేను. అంటే ఈ వర్క్ మీకు చాలా సులువుగా తొందరగా కుట్టుకోవచ్చండి. ఇది సింపుల్గా కూడా ఉంటుంది. ఇది అలాగా మీరు కట్ బిట్స్ రెండు వేసుకుని చివర ఒకటి వేసుకుంటే అంటే ఒక పొడవుగా వస్తుందండి. ఇది మీరు కావాలంటే ఈ డిజైన్ లైన్గా నెక్ కూడా వేసుకోవచ్చండి. ఒక లైన్గా వస్తుంది అనమాట. చూసారు కదా, అలాగా రెండేసి వేసుకోండి. చివర్లో ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మొత్తం 3 లైన్లు అండి. 3 లైన్లు అలాగే కింద కూడా మనం 3 లైన్లు వేసుకుని థ్రెడ్ వాడతాం అనమాట మధ్యలోని. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇటు అయితే మీరు గొలుసు కుట్టు ఆ పక్క ఈ పక్క మనకి అదే లేజీ డేజీ కుట్టండి. ఇది వేసుకుని ఆ పక్క ఈ పక్క ఒక కొమ్మలాగా అటు ఇటు మామూలుగా రన్నింగ్ది వేసేసుకోవచ్చు. సేమ్ ఇటువైపు కూడా అలాగే వేసుకోండి. మీకు కావాలంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇదే ఒక్కొక్కటి లైన్గా వేసుకుంటే నెక్ డిజైన్ కింద కూడా వేసుకోవచ్చండి. లేదంటే ఇలాగ అక్కడక్కడ బుట్టి వర్క్ లాగా వేసుకోవచ్చు. కానీ వర్క్ అయితే మీకు సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఎంతసేపు టైం పట్టదండి. థ్రెడ్ వర్క్ వాడాం కదా, కొంచెం అంటే మనకి కలర్ కనిపిస్తుంది అనమాట. అంటే మీరు మీ బ్లౌజ్కి కలర్ని బట్టి మీరు బీడ్స్తోని అలాగే థ్రెడ్ కూడా మార్చుకోండి. అంటే మన ఇష్టం అండి. అంటే మీకు ఒక మోడల్ చూపించడం కోసమని నేను ఇలా కుట్టి చూపిస్తున్నాను. బ్లౌజ్కి ఇలాగే కుట్టాలని లేదండి. అంటే మోడల్ ఇది కుట్టుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే బీడ్స్ కలర్స్ మార్చుకోండి, అంటే మీ బ్లౌజ్ కలర్ని బట్టి. అప్పుడైతే ఇంకా లుక్ మీకు బాగా వస్తుంది అన్నమాట. అంటే బ్లూ కలర్ మీద మనకి కలరు అంటే సిల్వర్ని పింక్ బాగా కనిపిస్తుందని నేను ఇలా వేసాను.
అంటే మన బ్లౌజ్ కలర్ని బట్టి మనం వేసుకుంటే బాగుంటుందండి. చాలా తొందరగా అయిపోద్దండి వర్క్, ఎక్కువ టైం కూడా పట్టదు. అంటే మీకు చూపించడం కోసమే నేను కొంచెం నెమ్మదిగా కుట్టి చూపిస్తున్నాను. ఎవరైనా వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇది. మీకు సేమ్ అంతా వేసుకోండి. అంటే మీరు బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే మీరు ఇలా నిలువుగా వేసుకోండి. నిలువుగా వేసుకుంటే మీకు హ్యాండ్స్ అంతా మొత్తం లుక్ బాగా వస్తుందండి. బ్లౌజు నెక్కకి అయితే మీరు ఇది ఒకదాని తర్వాత ఒకటి కూడా వేసుకోవచ్చు. నెక్ మొత్తం ఫిల్ చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. లేదంటే మీరు అక్కడక్కడ వేసుకోవచ్చు ఆల్ ఓవర్ డిజైన్ కింద, అలా కూడా బాగానే ఉంటుందండి. అంటే మన చాయిస్ అండి. అంటే ఒక డిజైన్ మనం ఎలా అయినా వేసుకోవడానికి మనం అదే ఆలోచించుకుని వేసుకుంటే బాగుంటాయండి. అంటే సేమ్ కూడా ఇది కూడా అలాగే వేసుకోండి. అంటే కనీసం 2-3 అయినా మీకు చూపిస్తే మీకు ఐడియా ఉంటుంది కదా అని ఒక 2 అలా 3 అలా వేసి చూపిస్తున్నాను. మరి ఒకటే వేసి చూపించాను అనుకోండి, మీకు ఒకసారి కొంచెం అర్థం కాదు కదా, కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే అర్థం అవ్వదు. అందుకనేసి 2-3 కింద అలాగే వేసి చూపిస్తానమాట. అంటే బ్లౌజ్కి అయితే ఇంకా మనకి లైన్గా ఎలాగా వేసుకోవాలి, ఇది విడిగా వేసాను కదా అందుకండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా వేసుకుంటే అలా వస్తాయండి. అంటే సిల్క్ థ్రెడ్ కూడా వాడుకోవచ్చు మీరు. అంటే మీకు అనుమానం రావచ్చు, అంటే కుట్టే వాళ్ళకి కొంచెం కొత్తగా కుట్టే వాళ్ళకండి సిల్క్ థ్రెడ్ కొంచెం పోగులు వచ్చేస్తాయండి. అందుకని నేను యాంకర్ థ్రెడ్ వాడి మీకు చూపిస్తాను అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. మొత్తం అంతా అలా వస్తుందండి.